చిన్నారి పెద్దదైందిగా. తన పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు గత చిన్నారి వధువు. ఇంత ఏజ్కి వచ్చిన ఆలోచన లేకుండా మమ్మల్ని మోసం చేయాలనుకున్నావు చూడు, అది గుర్తొచ్చినప్పుడల్లా నా రక్తం మరిగిపోతోంది. నా కోడల్ని అంత రిస్క్లో పడేసిన నిన్ను అంత ఈజీగా ఎలా వదిలిపెడతాననుకున్నావు? నేను కావాలని చేయలేదు డాడ్. అలా జరుగుతుందని తెలిస్తే తనని అలా పంపేవాడినే కాదు. అయినా వాళ్ళిష్టంతోనే ఇంట్లో నుండి వెళ్ళిపోయారు. నేను వద్దని చెప్పాను కానీ అంకుల్ వినలేదు అంటుంటే, నువ్వు పెళ్ళికి ఒప్పుకుంటే వాడెందుకు వెళ్తాడు? నువ్వు ఒప్పుకోలేదు కాబట్టే వెళ్ళాడు అన్నాడు రఘురాంగారు కోపంగా. తండ్రి మాటలకి సైలెంట్ అయిపోయాడు. ఇదంతా వినే సిచ్యువేషన్లో లేదు ఇందు. తలంతా భారంగా అనిపిస్తుంటే శైలజ భుజం మీద తలవాల్చింది. ఏవండి, తర్వాత గొడవ పడుదురు కానీ త్వరగా ఇంటికి తీసుకెళ్ళండి, తన పరిస్థితి ఏం బాలేదు అనింది. ఫ్లో ఎక్కువ ఉందని, లేటుగా మెచ్యూర్ అయినందుకు హెవీ ఫ్లో ఉంటుందని డాక్టర్ చెప్పింది. బలమైన ఫుడ్ పెట్టాలని కూడా చెప్పింది, లేకపోతే వీక్ అవుతుంది అని. అత్తయ్య అని మెల్లగా పిలిచింది. ఆమె స్టమక్ మెలిపెట్టినట్లుగా నొప్పి పుడుతుంటే, చెప్పమ్మా, కడుపు నొప్పి పెడుతోంది, భరించుకోలేనంత నొప్పి ఉందని ఏడుపు గొంతుతో చెబుతుంటే ఆ మాటలు ముందున్న హేమాన్షికి స్పష్టంగా వినిపించాయి. తెలియకుండానే అతని గుండెల్లో ఒకలాంటి బాధ కలిగింది. నేను ఇంత కేర్లెస్ చేయకపోతే ఇంట్లో నుండి వెళ్ళిపోయేవారు కాదు, తనకి ఇలాంటి పరిస్థితి వచ్చేదే కాదు అన్న గిల్టీ ఫీలింగ్ వచ్చింది అతనికి. ఆమెను మరింత ఆమె గుండెలకి అదుముకొని, వచ్చేసిందమ్మా, ఈ టైంలో ఇలాగే ఉంటుంది, ఊర్చుకో తల్లి అని సర్ది చెప్పింది శైలజ. ఆమె ఎంత ఓదార్చుదామన్నా నొప్పి కుదురుగా ఉండనివ్వట్లేదు, చిన్నగా గునుస్తోంది. ఆమె అలా అవస్థ పడుతుంటే ఇద్దరికి బాధ అనిపించింది. మొదటగా ఆ సిచ్యువేషన్ని అనుభవించిన శైలజకి నెక్స్ట్ మీకు తెలుసు, ఇక 3 గంటలలో రావాల్సిన ఇల్లు 2:30 గంటలు పట్టింది. ఎక్కడ ఆపకుండా స్పీడ్గా డ్రైవ్ చేస్తూ తీసుకొచ్చేశాడు రఘురాంగారు. ఇక కారు ఆగడంతోనే మంగమ్మకి కాల్ చేసి ఏమేం చేయాలో అన్ని వివరంగా చెప్పింది శైలజ. ఆమెను మెల్లగా దింపుతుంటే హేమాన్ష్, రఘురాంగ్ కూడా దిగారు. ఏవండి, మీరు ఇక్కడే ఉండండి, నేను తనని లోపలికి తీసుకెళ్ళాక అప్పుడు రండి. మీరు తనని చూడకూడదు అని చెప్పి అక్కడి నుండి తనని మెల్లగా నడిపించుకుంటూ లోపలికి తీసుకెళ్ళింది శైలజ. రఘురాంగారు కోడల్ని చూడకుండా అటువైపు తిరిగారు. బాబు కూడా తిరిగాడు, పూర్తిగా కాకుండా ఒక సైడ్కి తిరిగి దొంగ చూపులు చూస్తున్నాడు. ఇంతకుముందు ఉన్న డ్రెస్ ఆమె ఒంటి మీద కనిపించలేదు, కానీ బ్లడ్ స్టెయిన్స్ మాత్రం చాలా హెవీగా కనిపించాయి. కళ్ళు చిన్నవి చేసి చూస్తున్నాడు. అసలేం జరుగుతుందో అర్థం కావట్లేదు. అమ్మాయిలు అంతలా సఫర్ అవుతారా? అంత బ్లడ్ లాస్ అయితే తను ఎలా బ్రతుకుతుంది అని ఆలోచిస్తుండగానే అతని తల మీద ఒకటి మొట్టాడు రఘురాంగారు. తేరుకొని తల తిప్పి తండ్రిని చూశాడు. ఏంటి, చూడకూడదు అని చెబుతుంటే అలా చూస్తున్నావు? తనంటే అంత ప్రేమ ఉంటే ఇంట్లో నుండి ఎందుకు వెళ్ళిపోమన్నావురా? డాడ్, నేనెందుకు వెళ్ళమన్నాను? వాళ్ళే వెళ్ళిపోయారు. షడాప్. నీకు తనంటే ఇష్టం ఉంటే, మా మీద గౌరవం ఉంటే నువ్వు వాళ్ళని వెళ్ళనిచ్చేవాడివే కాదు. ఇంట్లో ఎవరికీ తెలీదు వాళ్ళు వెళ్తున్నారని, ఎవరికీ చెప్పలేదు కూడా. నీకు చెప్పారు అంటే ఏంటర్థం? నీకు వాళ్ళ ఇంట్లో ఉండాలని ఇష్టం ఉంటే వెళ్ళనిచ్చేవాడివి కాదుగా. ఫారెన్లో కంపెనీ పెడదామని విర్రవీగుతున్నావా? నువ్వు ఈ స్టేజ్కి రావడానికి కారణం ఎవరు? నా సపోర్ట్ లేకుండానే నువ్వు ఇక్కడ వరకు వచ్చావా? నన్ను మోసం చేసే అంత ధైర్యం వచ్చిందా నీకు? డాడ్, బలవంతంగా పెళ్లి చేస్తుంటే ఏం చేయను? ఓకే, ఆల్ రైట్, ఇప్పుడు నిన్ను బలవంతం పెట్టను. నువ్వు ఫారెన్ వెళ్ళి హాయిగా చదువుకో, కంపెనీ పెట్టుకో, నీ ఇష్టం. నీ ఇష్టానికి నేను అడ్డురాను. కాల్ చేసి పిలిపించానుగా, రేపే నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అక్కడ తన అవసరం లేదని ఆఫీస్కి బయలుదేరిపోయాడు. వెళ్తున్న తండ్రిని అలాగే చూస్తూ ఉండిపోయాడు హేమాన్ష్. ఇక్కడ మంగమ్మ గుమ్మంలో నిలబడ్డ ఇందుని, శైలజను చూసి నవ్వుతూ ఎర్రనీళ్ళు, కొబ్బరికాయ, హారతి పట్టుకొని వచ్చి ముందుగా ఎర్రనీళ్లతో దిష్టి తీసి, తర్వాత కొబ్బరికాయని లెఫ్ట్ హ్యాండ్లో పట్టుకొని 5 సార్లు తిప్పి అక్కడే కొట్టింది. హారతి ప్లేట్ తీసుకుని దానితో కూడా 5 సార్లు దిష్టి తీసి, అమ్మా, కుడికాలు పెట్టి లోపలికి రా. ఇందు బయట నుండి వస్తుందని, ఎలాంటి దుష్టశక్తి తన మీద పడకుండా, పడినా కానీ పోయేలా ముందు జాగ్రత్తగా అన్నిసార్లు దిష్టి తీయించింది శైలజ. ఇక తను లోపల అడుగు పెట్టగానే గుమ్మం దగ్గర ఓ చీపురుగట్ట, ఐరన్ రాడ్ లాంటిది అగ్నిదేవుడు కూడా కాపలాగా ఉండేలా తొట్టి కప్పింది. ఇవన్నీ మీకు తెలుసో తెలీదో, బట్ మా సైడ్ ఇలాగే చేస్తారు.
నాకు తెలిసింది రాస్తున్నాను, తప్పుగా అనుకోకండి. ఈ స్టోరీలో ప్రతి ఒక్కటి వివరిస్తాను, బోరింగ్గా ఫీల్ అవ్వకండి. ముందే చెబుతున్నాను, చెప్పానుగా గోదావరి నదిలా సాఫీగా సాగిపోతుందని, అప్పుడప్పుడు ట్విస్టులతో. ఇక ఒక 10 మంది ముత్తైదువులను పిలిచి శాస్త్రబద్ధంగా పద్ధతిగా నేహాకి ఎలాగైతే చేసిందో అలాగే తనని కూర్చోబెట్టాలనుకుంది. బయట ఉన్న హేమాంష్ సరాసరి తన రూమ్కి వెళ్ళిపోయాడు. ఇంట్లో శైలజ బంధువులు, ఇంటి చుట్టుపక్కల వాళ్ళు నిండిపోయారు. వాళ్ళని పలకరించే అంత సిచ్యువేషన్ లేదు, మూడ్ లేదు అతనికి. వాళ్ళు కూడా చాలా బిజీగా ఉన్నారు. హేమాంష్ పిన్నులు అత్తలు. ఇక తండ్రి మాటలకి ఎందుకో తెలీదు బాధగా అనిపించింది అతనికి. ఇక ఇక్కడ ఇందుని ఒంటి నిండా పసుపు పూసి నుదిటిన కుంకుమ అద్ది కింద తాటి ఆకులు పరిచి ఒక మూలన శాస్త్రోక్తంగా కూర్చోబెట్టి వచ్చిన వాళ్ళంతా స్వీట్ బాక్సులు తెచ్చి బహుమతిగా ఇచ్చారు. రూమ్ నుండి బయటకు రాకూడదు తల్లి, ఇక్కడే ఉండాలి. అత్తయ్య, నేను ఒక్కదాన్నే ఉండాలా? ఎన్ని రోజులు ఇలాగే ఉండాలి? మినిమం 5 రోజులైనా ఉండాలి తల్లి. మమ్మల్ని 11 రోజులు పక్కన ఇలాగే కూర్చోబెట్టేవారు. రోజులు గడుస్తున్నా కొద్దీ ఆచారాలు పోయాయి. మరి నేను ఒక్కదాన్నే ఇలా ఎలా ఉండాలి? నా ఫ్రెండ్స్ ఇక్కడికి వస్తారా? లేదమ్మా, వాళ్ళెవరూ ఇక్కడికి రాకూడదు. కనీసం నేహ అయినా వస్తుందా? వస్తుంది, కానీ నిన్ను ముట్టుకోకూడదురా. పర్వాలేదత్తయ్య, దూరంగా కూర్చొని మాట్లాడితే చాలు, నాకు టైంపాస్ అవుతుంది. సర్లే, ఏమైనా తింటావా? వద్దత్తయ్య, ఏం తినాలనిపించట్లేదు. అలా అంటే ఎలా చెప్పు? తినకపోతే నీరసం వచ్చేస్తుంది. ఈ టైంలో బాగా తినాలి అంటూ స్వీట్ బాక్స్ నుండి ఓ బాక్స్ ఓపెన్ చేసి, ఇదిగో, ఈ బాక్స్లో ఉన్న స్వీట్స్ తిను. ఈ బాక్స్ అన్నీ నీకే. ఏం తినాలనిపిస్తే అవి తిను. తినకుండా మాత్రం ఉండకూడదు, నీరసం వచ్చేస్తుంది అని ప్రేమగా చెప్పింది. ఒకప్పుడు కనీసం అలాంటి స్వీట్స్ చూడను కూడా లేదు. ఇప్పుడు అంత కలర్ఫుల్ స్వీట్స్ కనిపిస్తుంటే తినాలనిపించట్లేదు. తినాలనున్నప్పుడు తినడానికి ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు. తినాలంటే ఇప్పుడు తినాలనిపించట్లేదు ఏంటో అని మనసులో అనుకొని తన అత్తయ్య కోసమైనా ఒక స్వీట్ తీసి తిని, ఇక చాలత్తయ్య అని పక్కన పెట్టింది. కాసేపు పడుకో, నాకు భయంగా ఉందత్తయ్య, ఇక్కడే ఉండరా అని బాధగా అడుగుతుంటే, సరే తల్లి, ఉంటాను. డాక్టర్ కూడా తనని ఒంటరిగా ఉంచకూడదని చెప్పింది. ఎందుకంటే చాలా భయభ్రాంతికి లోనైంది. ఈ టైంలో అమ్మాయిల మైండ్ సెట్ చాలా వీక్గా ఉంటుంది. ఆ భయం అలాగే కంటిన్యూ అయితే పిచ్చి పట్టే అవకాశం ఉందని హెచ్చరించింది డాక్టర్. అందుకే ఈ విషయంలో నెగ్లెక్ట్ చేయకూడదని, సరేనమ్మా నువ్వు పడుకో అని కాస్త దూరంగా కూర్చొని పడుకునే వరకు అక్కడే ఉంది. తను నిద్రపోయిందని నిర్ధారించుకున్నాక అప్పుడు బయటకొచ్చి తన వదినలతో, చెల్లెలతో, అక్కతో ముచ్చటలో మునిగింది. ఏంటి శైలు, ఇంత చిన్నప్పుడు పెళ్లి చేయడమేంటే? అదో పెద్ద కథక్క అని జరిగింది చెప్పింది. అమ్మాయి చాలా బాగుంది, అమాయకంగా. బయట అమ్మాయిలు చాలా గడుసుగా ఉన్నారు. పెళ్లి చేస్తే బాగుంటుంది, కానీ నీ కొడుకు వినట్లేదు కదే, ఎలా చేస్తారు? మొన్నటి వరకు ఒప్పించడానికి ప్రయత్నించామక్క, కానీ ఇప్పుడు అవసరం లేదనిపిస్తోంది. వాడికి ఇష్టమైతే పెళ్లి చేస్తాం, లేకపోతే లేదు. అది మాత్రం ఇక్కడే ఉంటుంది అని చెప్పింది శైలజ. చాలాసేపటి నుండి ఇంట్లో హడావిడిగా అనిపిస్తుందని అప్పుడే తన రూమ్ నుండి బయటకొచ్చిన రాఘవ గారు ఇంట్లో ఉన్న చుట్టాలని చూసి తనకేం అర్థం కాక ఏమైందని అనిపిస్తుంటే అడగాలని ఉన్న ఎవరో తెలియని వ్యక్తుల మధ్య ఉన్న శైలజని చూసి అడగలేక అక్కడే నిలబడ్డారు. తన కూతురు దొరికిందో లేదో ఎలాంటి సమాచారం ఇవ్వలేదు అతనికి. ఎవరిని అడగాలో అర్థం కాక అయోమయంగా చూస్తుంటే తల తిప్పి చూసిన శైలజ పక్కన రాఘవ గారు కనిపించగానే, అన్నయ్య గారు అని దగ్గరికెళ్ళింది. అమ్మా, నా కూతురు అని కంగారుగా అడుగుతుంటే, అన్నయ్య క్షమించండి, చెప్పడం మర్చిపోయాను, ఇందు దొరికింది అనగానే, అవునా, ఎక్కడా అని అటు ఇటు చూస్తుంటే, అది అన్నయ్య, తను పెద్దదైంది, అందుకే ఈ హడావిడి అనగానే అతని కళ్ళు మెరిశాయి. అవునా అని ఆదుర్దాగా అడుగుతుంటే, అవునన్నయ్య, ఇన్ని రోజులు తను ఇంకా పెద్దదవ్వట్లేదని చాలా టెన్షన్ పడిపోయాం. ఇప్పుడు ఎలాంటి టెన్షన్స్ లేవు. అందుకే నేహకి ఎలా అయితే చేశానో ఇందుకు కూడా నా కూతురు లాంటిదే, నేహ కంటే ఎక్కువ. అందుకే తనకి ఏ లోటు లేకుండా అన్ని పద్ధతిగా చేశాను. ఈ హడావిడిలో మీకు చెప్పడం మర్చిపోయానన్నయ్య అంటుంటే అతని కళ్ళల్లో నీళ్లు రాయి. తల్లి లేని లోటు నువ్వు తీర్చావు తల్లి, నాకు ఇంకా ఎలాంటి భయాలు లేవు. నా కూతురు చాలా సంతోషంగా ఉంటుంది అని దండం పెట్టాడు. అయ్యో, అంత మాట ఎందుకన్నయ్య, పెద్ద పెద్ద మాటలు.
ఇదంతా మీరు భిక్షగా వేస్తే వచ్చింది. మేము కూర్చొని తింటున్న ప్రతి బియ్యం గింజ మీద మీ పేరే రాసుంటుందన్నయ్య. అదేంటమ్మా అలా మాట్లాడతావు? అవునన్నయ్య, మీరలా అస్సలు అనుకోకండి. సరే కానీ ఇందుని ఇప్పట్లో చూడడం కుదరదన్నయ్య అనగానే అర్థమైనట్లుగా సరే అని తలూపాడు. ఇక్కడ హేమాంష్ తండ్రి మాట్లాడిన మాటల గురించి, ఇందుకి జరిగిన ఇన్సిడెంట్ గురించి ఆలోచిస్తున్నాడు. అతని మనసులో లేదు, ఇదంతా నా వల్లే, పాపం నేనే వాళ్ళని వెళ్లకుండా ఆపాల్సింది, నా వల్లే ప్రమాదంలో పడ్డారు అని గిల్టీగా అనిపించింది. ఇక రూమ్ నుండి బయటకు రాలేదు హేమాంష్. ఇందుని చూడాలని మనసు తప్పిస్తుంటే తనని చూడకూడదని చెప్పింది మామ్. ఎలా తనని చూడడం? ఒక్కసారి తనతో మాట్లాడాలి, సారీ చెప్పాలి. పాపం ఎంత భయపడి ఉంటుందో అని అతను చూసినప్పుడు ఇందు పరిస్థితి ఒక్కసారిగా కళ్ళ ముందు మెదలగానే అతని గుండె చివుక్కుమంది. ఆ సిచ్యువేషన్లో తను ఇంకెంతలా భయపడిందో అని అతని మనసు బాధగా మూలిగింది. ఇక అప్పుడే డోర్ సౌండ్ వినిపిస్తుంటే అటుగా చూశాడు. లోపలికి వచ్చిన తల్లిని చూసి ఆలోచనలో ఉన్న హేమాంష్ లేచి నిలబడ్డాడు. కాఫీ, స్నాక్స్ ఇచ్చి మరో మాట మాట్లాడకుండా అక్క నుండి వెళ్ళిపోతుంటే మామ్ అని పిలిచాడు. వెనక్కి తిరిగి చూసింది. ఏమైంది అలా వెళ్ళిపోతున్నావు? ఏం చేయాలరా? కోపమా నా మీద? చాలా పెద్దోడివి అయిపోయావురా. నీతో మాట్లాడే అంత తెలివి నాకెక్కడుంది చెప్పు? మమ్మల్ని మోసం చేసి అంత గొప్పోడివి అయిపోయావు. మా బలవంతం మీద ఇక్కడ ఉంటున్నావని తెలుసు. ఇప్పటి నుండి నీ ఇష్టం, నీకెలా అనిపిస్తే అలా చెయ్యి. ఇందుని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక నువ్వు ఫారెన్ వెళ్ళిపోవచ్చు, అక్కడే సెటిల్ అవ్వచ్చు. దానికి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను. అయినా తన గురించి నీకేం అవసరంలే అని చెప్పి వెళ్తుంటే మామ్ అలా మాట్లాడతావేంటి? ఇంకెలా మాట్లాడను? నువ్వు చేసిన ఘనకార్యానికి తను ఎంత సఫర్ అయిందో తెలుసా? ఆ టైంలో అమ్మాయిల పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? అసలేం పాపం చేసిందిరా తను? తనని అంత బాధ పెట్టావు? నేనేం చేశాను మామ్? నువ్వేం చేశావో నీకు తెలీదా? నీ గుండె మీద చెయ్యేసుకొని చెప్పు అనగానే ఎయిర్పోర్ట్లో మాట్లాడిన మాటలు, రాఘవ గారితో మాట్లాడిన మాటలు కళ్ళ ముందు కదిలాయి. ఇక అక్కడి నుండి వెళ్ళిపోయింది శైలజ. వెళ్తున్న తల్లిని అలాగే చూస్తూ ఉండిపోయాడు హేమాంష్. చిన్నారి వధువు తల్లి మాట్లాడిన మాటలు అతన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఒక్కసారి ఇందుని కలిసి తనతో మాట్లాడాలి. మామ్ తనని చూడకూడదంటోంది. చూస్తే ఏమవుతుంది? వీళ్ళ మూఢనమ్మకాలు అనుకుంటూ తనతో ఎలాగైనా మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు. అలా మాట్లాడాలని ఫిక్స్ అయ్యాక అప్పటి వరకు భారంగా ఉన్న మనసు తేలికపడి ఇక అక్కడి నుండి కిందకెళ్ళాడు. రేయ్ ఏంట్రా, రూమ్ నుండి బయటకు రాలేదు? రూమ్లో ఏం చేస్తున్నావు అని అడిగింది పెద్దమ్మ. షార్పుగా చూశాడు. మళ్ళీ నాలుక గరుచుకొని అయ్యో క్షమించురా, మేమే కాస్త బిజీగా ఉండి నిన్ను పట్టించుకోలేదు అని తడబడింది. మరి ఆడవాళ్ళ పండగలో ఎలా ఉంటాడు? ఎలా ఉన్నావురా అంటూ తన చెయ్యి పట్టిలాగి వాళ్ళ మధ్యలో కూర్చోబెట్టుకున్నారు. ఏం మాట్లాడలేదు ఎవరితో. ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకు బలవంతంగా పెళ్లి చేయాలనుకుంటున్నారా? అందుకే మా మీద కోపంగా ఉన్నావా? చేసుకోకలే, మీ అమ్మ కూడా చెప్పింది ఇష్టమైతే పెళ్లి చేస్తానని. ముందు నువ్వు స్టడీస్ కంప్లీట్ చేసేయి, తర్వాతే పెళ్లి చేసుకో అంటుంటే కూడా మాట్లాడలేదు హేమాంష్. ఇప్పుడు అతని మనసు ఇందుతో మాట్లాడాలనుంది. వీళ్ళందరినీ దాటుకొని లోపలికి ఎలా వెళ్ళడం? దాని మీదే ధ్యాసుంది. అందుకే వాళ్ళ మీద కోపం వస్తోంది అతనికి. కట్టగట్టుకొని అందరూ ఇక్కడే ఉన్నారని. పెద్దమ్మ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది నేహ. నేహ అని దగ్గరికి తీసుకొని ఎలా ఉన్నావే అని ప్రేమగా అడిగారు. బాగున్నాను పిన్ని, బాగున్నాను పెద్దమ్మ అని అందరినీ నవ్వుతూ పలకరించింది. తన భుజానికి ఉన్న బ్యాగు తీసి పక్కనేస్తూ నువ్వేంటి ఇలా చిక్కుపోతున్నావు? అదేం లేదు పెద్దమ్మ, బాగానే ఉన్నాను. సర్లే వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. సరే కానీ మీరేంటి అందరూ ఇలా వచ్చారు? ఏంటి సడన్ సర్ప్రైజ్ అని చాలా ఎగ్జైటింగ్గా అడుగుతుంటే అన్ని తర్వాత చెబుతాం కానీ ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని పంపిస్తుంటే పక్కనే ఉన్న హేమాంష్ని చూసి అన్నయ్య నువ్వేంట్రా సడన్గా? ఇది కళా నిజమా? అసలేం జరుగుతోంది ఇంట్లో? ఫారిన్ వెళ్ళావు కదరా, ఎప్పుడొచ్చావు అని ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే వివరాలన్నీ తర్వాత చెబుతాం కానీ ముందు ఫ్రెష్ అయ్యిరాపో అని పంపించింది శైలజ. మమ్మీ వదిన దొరికిందా అని బాధగా అడిగింది. దొరికింది. ఏంటి దొరికిందా? ఎక్కడా అని తల గుండ్రంగా తిప్పి చూస్తుంటే రూమ్లో ఉంది. అన్ని విషయాలు తర్వాత చెబుతాను, ముందు
వెళ్ళు నువ్వు అని బలవంతంగా అక్క నుండి పంపించింది. రూమ్లో ఉందా, ఒక్కతే ఏం చేస్తుంది అని ఆలోచిస్తూనే రూమ్కి వెళ్ళిపోయింది. ఏరా మనవడా, నీ కాబోయే పిల్లాన్ని చూపించట్లేదని బాధపడుతున్నావా? ఇప్పుడప్పుడే దాన్ని చూడకూడదురా అని ఆట పట్టిస్తున్నట్లు అంటూ వచ్చి పక్కన కూర్చుంది. హేమాంష్ అమ్మమ్మ తల తిప్పి గుడ్లు పెద్దవి చేసి చూస్తున్నాడు వాళ్ళ అమ్మమ్మ మాటలకి. ఏరా అలా చూస్తున్నావు? నిజం చెప్పేశాననా? నువ్విప్పుడు చూడకూడదురా. ఇంకో వారం రోజులుగా ఆ దరిదాపుల్లోకి కూడా వెళ్ళకూడదు. ఈ టైంలో దాన్ని చూసామనుకో అని చెవిలో ఏదో చెప్పింది. తనేం చెప్పిందో ఏంటో తెలీదు. కోపంతో అక్క నుండి విసురుగా తన రూమ్కి వెళ్ళిపోయాడు. నిజం చెబితే అలా వెళ్ళిపోతాడేంటే నీ సుపుత్రుడు అని బామ్మ కూతుర్ని చూస్తూ అంటుంటే, అలాంటి మాటలు చెబితే కోపం రాదా? వాడికి ఎందుకలా చెప్పావు? ఏం చెప్పిందో అర్థమైన దానిలా అనింది శైలజ. అవునక్క, పెద్ద మనిషి అయినప్పుడు అబ్బాయిలు చూస్తే ఏమవుతుంది అని శైలజ చెల్లి తన అక్కని అనుమానంగా అడిగింది. ఆ మాటలు బామ్మ చెవిలో పడగానే, ఇంత వయసుకొచ్చినా ఏం జరుగుతుందో తెలీదా నీకు? దాన్ని ఎలా అడుగుతున్నావు? ఏమో అమ్మా, నాకేం తెలుసు. నాకు ఎప్పుడూ అలాంటి సిచ్యువేషన్ ఎదురవ్వలేదు అనింది శైలజ చెల్లి. ఒంటి నిండా పసుపుంటుందిగా, చూస్తే మగవాళ్ళకి మీసాలు రావు అని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పగానే నోటి మీద వేలేసుకున్నారు అందరూ. అవును, వాడికి మీసాలు వచ్చాయి కదే అనింది మళ్ళీ. తన చేతిలో ఉన్న కర్రతో ఒక్కటి పీకి కోపంగా అక్క నుండి రుసరుసలాడుతూ వెళ్ళిపోయింది బామ్మ. ఆ మాటకి అందరూ ఫక్కున నవ్వారు. ఇక శైలు, మేము వస్తాం, అమ్మని ఇక్కడే ఉంచుకుంటావుగా, తన మనవరాలు కాపలా ఉంటుందిలే అంటుంటే, అవునక్క, అమ్మ ఇక్కడే ఉంటుంది. అయినా మీరు కూడా ఇప్పుడే ఎందుకు వెళ్ళడం? రేపు వెళ్ళొచ్చుగా. వద్దు శైలు, తన ఓనీ ఫంక్షన్కి ముందే వస్తాంలే. మీ బావ పొద్దున లేస్తే ఆఫీస్ అంటూ వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఇక్కడుండి చేసేది కూడా ఏం లేదు అంటుంటే, సరే అక్క, వదిన మీరు కూడా ఉండరా? మాకు కూడా సేమ్ ప్రాబ్లం. నీకు తెలిసిందేగా, తన ఓనీ ఫంక్షన్కి ముందు రోజే వస్తాం. నువ్వేం టెన్షన్ పడకు, పనులన్నీ మేమే చేస్తామని చెప్పి అక్క నుండి వెళ్ళిపోయారు అందరూ. ఒక బామ్మ తప్ప. పెద్దమ్మ ఉండొచ్చు కదే అంటూ మారం చేసింది నేహ. తనని దగ్గరికి తీసుకొని ముద్దులు కురిపించి, మళ్ళీ వస్తాంలేరా, మీ వదిన ఫంక్షన్కి 2 రోజుల ముందే వస్తాం అనగానే అప్పుడు అర్థమైంది నేహకి వదిన మెచ్యూర్ అయిందా అని. అనుకోగానే ఆమె కళ్ళు బ్రైట్గా మారి చాలా హ్యాపీగా అనిపించింది. ఇక అందరికీ నవ్వుతూ బాయ్ చెప్పి లోపలికి వచ్చేశారు. హేమాంష్ బామ్మ చెప్పిన మాటలకి చిరాగ్గా అనిపిస్తుంటే వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయాడు. తెలియకుండానే అతని అడుగులు మిర్రర్ వైపు కదిలాయి. అతని ఫుల్ బాడీ స్ట్రక్చర్ని చూసుకుంటూ నిలబడ్డాడు. అతని కళ్ళు మాత్రం ఒక దగ్గర స్ట్రక్ అయ్యాయి. అప్పుడప్పుడే వస్తున్న నూనూగు మీసాలు వాటిని చూడగానే అతని వేలు వాటి మీదకెళ్ళి చిన్నగా తడిమాడు. అలా చూసుకుంటున్న అతనికి సడన్గా ఇహంలోకి వచ్చి పిడికిలి బిగించి గోడకి గట్టిగా ఒక పంచ్ ఇచ్చాడు. ఎందుకో తెలీదు, చాలా కోపం వస్తోంది అతనికి. ఇందుని చూడొద్దన్నందుక? ఆల్రెడీ నాకు మీసాలు వచ్చాయిగా, చూస్తే తప్పేంటి అని కార్నర్ స్మైల్ అతని పెదవులపై చేరగా ఇక కాస్త రిలాక్స్గా అనిపించి కాసేపు ల్యాప్టాప్ లాగిన్ అయ్యి వర్క్ చేయడం మొదలుపెట్టాడు. అసలు అతను తనను ఎందుకు చూడాలి? చూడకూడదంటే ఎందుకు కోపం వస్తుంది? సారీ చెప్పాల్సిన అవసరం నాకేంటి? ఎలాగో తనని వద్దనుకుంటున్నానుగా. డాడీ కూడా పర్మిషన్ ఇచ్చేశారు, నీ ఇష్టం వచ్చినట్లు చేసుకోమని. ఇంకేంటి ప్రాబ్లం? నేనెందుకు వెళ్లకుండా ఇక్కడే ఉండాలనుకుంటున్నాను అన్న ఆలోచనలు తిరుగుతున్నాయి. ఇక్కడ నేహ, మామ్, వదిన నిజంగా మెచ్యూర్ అయిందా? అయింది. అయితే నేను ఒక్కసారి వదినని చూస్తాను ప్లీజ్, అర్జెంటుగా చూడాలనిపిస్తుంది. చూడు, కానీ తనని ముట్టుకోకూడదు అనింది. ఓకే మామ్, నువ్వెలా చెబితే అలా, ముట్టుకోను అంటూ లోపలికెళ్ళింది. పడుకున్న ఇందు అప్పుడే నిద్ర లేవడంతో ఎదురుగా నేహని చూసి, హాయ్ నేహ, ఎప్పుడొచ్చావు అంటూ చాలా ఎగ్జైటింగ్గా అడిగింది. ఇప్పుడే వదిన, ఎలా ఉన్నావు? బాగున్నాను, కానీ మన ఫ్రెండ్స్తో ఆడుకోవడం కుదరదు కదా అని మూతి ముడిచి చెబుతుంటే, అవును వదిన, కుదరదు, కానీ మనం కూర్చొని ఇక్కడే ఆడుకుందాం. నీకు చెస్ నేర్పించనా? చేస్సంటే అని అయోమయంగా చూసింది. చెబుతాను ఆగు, ఇప్పుడే వస్తాను అంటూ అక్కడి నుండి వెళ్ళింది చెస్ తీసుకురావడానికి. శైలజ ఫుడ్ ప్లేట్తో లోపలికి వచ్చింది. అమ్మా ఇందు, నువ్వు పొద్దున్నుండి ఏం సరిగ్గా తినలేదు, ఇలా అయితే నీరసం వచ్చేస్తుంది అని ప్లేట్ తన ముందు పెట్టింది. ఫేస్ మార్చుకొని చూస్తూ ఉంది. ఏమైందమ్మా, తిను
అస్సలు తినాలని లేదత్తయ్య. అలా అంటే ఎలా చెప్పు? నువ్వు తింటే గాని నేను ఇక్కడి నుండి కదలను. అయితే సరే, నేను తినను అని నవ్వుతూ చెప్పింది ఇందు. ఇందు అని కాస్త కోపంగా అనింది. ఇక తన కోపానికి జంకి ప్లేట్ తన చేతిలోకి తీసుకొని, అంటే నీ కోడల్ని బిజ్జగిస్తున్నావా? అలా బుజ్జగిస్తే మాట వింటుందా? ఏంటి మనవరాలా? తినకుండా ఇలా కూర్చుంటే బలం ఎలా వస్తుంది? ఈ టైంలో బాగా తిని బలిష్టంగా అవ్వాలి. లేకపోతే నా మనవడికి కష్టం. నేను తినకపోతే ఆయనకెందుకు కష్టం బామ్మ? అని అడిగింది గడుసు పాప. ఒసేయ్, తినమంటే ఏమడుగుతున్నావే? అవి చెప్పేవి కావలే. పెళ్ళైతే నీకే తెలుస్తుంది. పెళ్ళైతే తెలుస్తుందా? ఏం తెలుస్తుంది? అయోమయంగా చూస్తుంటే ఇందు తల మీద చిన్నగా తట్టి, నోరు మూసుకొని తినవే, ప్రశ్నలు తర్వాత అడుగుదువు అని గదిమింది. ఇక ఎదురుగా బామ్మ అలా భయపెట్టించగానే తినడం మొదలుపెట్టింది. ఇక అంతలోనే నేహ కూడా రావడంతో, వదిన త్వరగా తిను, మనం ఆడుకుందాం. మీ వదినతో ఇప్పుడు ఏ ఆటలు ఆడకూడదు. ఎందుకు ఆడకూడదమ్మమ్మా? నేను తనని ముట్టుకోవట్లేదుగా. ఊరికే ఆడుకుంటాను. ప్లీజ్, తనకి బోర్ కొడుతుంది అంటుంటే ఇక సరే అంటూ అక్క నుండి వెళ్ళిపోయింది బామ్మ. ఇక రాత్రి వరకు ఆడుకుంటూనే ఉన్నారు ఇద్దరు. తనకి ఎలా ఆడాలో నేర్పించింది నేహ. వదిన, మనం రోజు ఇలాగే ఆడితే నీకు బాగా ప్రాక్టీస్ అవుతుంది. ఇక నువ్వు రెస్ట్ తీసుకో, నేను వెళ్ళిపోతాను అని అక్క నుండి వెళ్తుంటే, నేహ ఇక్కడే ఉండొచ్చుగా, నాకొక్కదానికి భయం వేస్తుంది. నేను ఇక్కడే ఉంటానులేవే, భయపడకు అంటూ వచ్చింది బామ్మ. బామ్మ, నువ్వు పడుకుంటావా? వద్దు, నువ్వు నీ రూమ్లోనే పడుకో, నాకు మా అత్తయ్య కావాలి అంటుంటే, ఏంటి మీ అత్తయ్య కావాలా? ఒసేయ్ శైలజ, చూసావా, నీ కోడలికి నేనొద్దంట, ఇక్కడి నుండి వెళ్ళిపోమ్మని చెబుతోంది అని గట్టిగా అరవగానే భయపడిపోయింది ఇందు. లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చింది శైలజ. ఏంటమ్మా, చూసావటే, అది నన్ను ఇంట్లో నుండి వెళ్ళిపోమ్మంటోంది. అయ్యో, నేను వెళ్ళిపోమ్మని చెప్పలేదత్తయ్య. నా దగ్గర అత్తయ్య పడుకుంటుందన్నాను అంతే అంటుంటే, నేను పడుకుంటానంటే నన్నొద్దంటోంది. ఇక్కడ నేనెందుకుండి? నేను వెళ్ళిపోతాను. ఇంత అవమానం జరిగిన తర్వాత కూడా ఇక్కడే ఉంటే నన్ను నేను చంపుకున్నట్లే అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంటే, అమ్మా ఎక్కడికి వెళ్తావు? అది చిన్నపిల్ల, అదంటే మాత్రం నువ్వు వెళ్ళిపోతావా? ఇక్కడే ఉండమ్మా. నువ్వు దానికి అలవాటు లేదుగా. 2 రోజులు పోతే అదే అలవాటవుతుంది. ఈరోజు ఒక్కరోజు నేను తన గదిలో పడుకుంటాను. నువ్వు నీ గదిలో పడుకో. ఇక్కడే ఉండడానికి నాకు రోషం పౌరుషం లేవా? నేనుండను. ఏనాడు నా అల్లుడు కూడా ఇంట్లో నుండి వెళ్ళిపోమ్మనలేదు. నిన్నగాక మొన్నొచ్చింది ఈ పిల్ల. ఈ ఇంటికి ఏం సంబంధం లేదు. అలాంటిది నన్ను నా కూతురు ఇంట్లో నుండి వెళ్ళిపోమ్మంటుందా అని కళ్ళొత్తుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంటే, అమ్మా ప్లీజ్, గొడవ చేయకే. తనకేం తెలీదు. నేహ అంటే నేహ కంటే చాలా అమాయకురాలు. అర్థం చేసుకో. ఇక్కడే ఉండమ్మా. తనకి అమ్మ లేదుగా, మంచి చెడు చెప్పడానికి ఎవరు లేరు. తన పిన్ని తనని చాలా కష్టాలు పెట్టింది. తనకి మంచి చెడు మనమే నేర్పించాలి, అర్థం చేసుకో అని బ్రతిలాడుతుంటే, ఇక కూతుర్ని కోపంగా చూసి తన రూమ్కి వెళ్ళిపోయింది. బామ్మ ఇందు బామ్మ అరుపులకి ఏడుస్తూ కూర్చుంది. ఇదంతా గొడవ హేమాన్ష్ రూమ్కి వినిపిస్తుంటే పరుగున బయటకొచ్చాడు. కిందకి చూసేసరికి బామ్మతో మాట్లాడుతూ కనిపించింది శైలజ. కిందకొచ్చేసరికి బామ్మ అలిగి లోపలికి వెళ్ళిపోవడం, శైలజ ఇందు కోసం తన రూమ్కి వెళ్ళడం ఒకేసారి జరగడంతో అక్కడ ఎవరు కూడా లేకపోవడంతో ఇందు రూమ్ దగ్గర వెళ్ళి లోపలికి తొంగి తొంగి చూస్తుంటే తను కనిపించలేదు. అమ్మ ఇందు, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంటే, నేను కావాలని అనలేదత్తయ్య. నాకమ్మ ఎలా ఉంటుందో తెలీదు. అమ్మ తర్వాత మీరే నాకు అమ్మ. మీరు నా దగ్గర ఉంటే నాతో ఎవరూ లేకపోయినా పర్వాలేదు అనిపిస్తోంది. బామ్మగారిని చూస్తేనే భయమేస్తోంది. అందుకే అలా అన్నాను. నన్ను క్షమించండి అత్తయ్య అని వెక్కి వెక్కి ఏడుస్తుంటే, అయ్యో ఏడవకమ్మా, తను చాదస్తం మనిషి, అలా బాధపడుతుంది. నువ్వేం ఫీల్ అవ్వకో, తినేసి పడుకో, ఏడవకని దగ్గరికి తీసుకుని వీలు లేక దూరం నుండే చెప్పింది. ఇక కళ్ళు తుడుచుకొని, నాకు తినాలని లేదత్తయ్య అనింది. నువ్వు తినకపోతే నేను తినను అంటుంటే, మరి మీరిక్కడే పడుకుంటారా అని అమాయకంగా అడుగుతుంటే, పడుకుంటాను అని నవ్వుతూ చెప్పింది. తనలా చెప్పగానే నవ్వుతూ తినేసి తన కాలి ప్లేట్ తనే వాష్ చేసుకొని ఇక నిద్రకి ఉపక్రమించింది. కళ్ళు మూసుకున్నదల్లా కళ్ళు తెరిచి, మీరు ఇక్కడే పడుకుంటారు కదా అత్తయ్య? పడుకుంటాను, నువ్వు పడుకోవే అనింది. ఇక సరే అని అత్తయ్య ఇక్కడే పడుకుంటుంది అన్న ధైర్యంతో అలాగే కళ్ళు మూసుకొని
నిద్రలోకి జారుకుంది. ఇక రఘురాం గారు ఇంకా రాకపోవడంతో హాల్లోకి వెళ్ళింది. తల్లి బయటకు వస్తుందని అక్క నుండి కాస్త పక్కకు జరిగాడు హేమాంష్. శైలజ అక్క నుండి హాల్లోకి వెళ్ళిపోయింది. తల్లి అటు వెళ్ళగానే హేమాంష్ ఇందు రూమ్కి వెళ్ళిపోయాడు. రూమ్ డోర్ క్లోజ్ చేసి పడుకున్న ఇందుని చూశాడు. ఆమెని అలా చూసి అతని కళ్ళు పెద్దవయ్యి ఫ్రీజ్ అయ్యాయి. రెడ్ కలర్ పావడలో చేతులకి ఫేస్కి తన ఒంటి నిండా పసుపుతో నుదుటిన పెద్దగా కుంకుమ బొట్టు పసిడి వర్ణంలో మెరుస్తున్న తనని అలా చూడగానే అతని కళ్ళు ఫ్రీజ్ అయిపోయాయి. ఇంతకు ముందు కంటే ఆమె అందం రెట్టింపుగా అనిపించి ఆమె అరికాలి పాదం నుండి ఆమె నుదురు వరకు స్కాన్ చేయడం మొదలుపెట్టాడు. కొత్తగా చేరిన పసుపు ఆమెను మరింత అందంగా ఆకర్షణీయంగా కనిపించేటట్లు చేస్తుంటే చూపు తిప్పుకోలేకపోయాడు. నిజంగా అమ్మాయిలు ఈ టైంలో ఇంత అందంగా ఉంటారా అనిపించింది ఒక్క క్షణం. ఆమెను చేరాలని మది తప్పిస్తుంటే కనీసం చూడకూడదని చెప్పిన తల్లి మాటలు పదే పదే గుర్తొస్తున్నాయి. ముట్టుకుంటే ఏమవుతుందో అని అలాగే చూస్తూ ఉండిపోయాడు. కానీ ఇందు ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు తనే కదా ఎత్తుకుంది. ఇప్పుడు టచ్ చేస్తే ఏమవుతుంది? అంతా ట్రాష్ అని కొట్టిపారేసి డోర్ బోల్ట్ పెట్టేసి పడుకున్న తన దగ్గరికి అడుగులు మెల్లగా పడుతుంటే ఎందుకో తెలీదు అతని హార్ట్ స్పీడ్గా కొట్టుకోవడం మొదలుపెట్టింది. టెన్షన్ ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు అతనికి. దగ్గరికి వెళ్ళి ఇందు అని పిలిచాడు టచ్ చేయకుండా. గాఢ నిద్రలో ఉందిగా, పలకలేదు. హలో అన్నాడు. మెల్లగా పిలుస్తున్నాడు. ఎక్కడ అతని పిలుపులు బయటకు వినిపిస్తాయో అని. అయినా గాని పలకకపోవడంతో లాభం లేదు అని ఆమె అరికాలి పాదాన్ని తాకాడు. అంతే, అతను ఫ్రీజ్ అవ్వడం, పాప ఉలిక్కిపడి కెవ్వున కేక పెట్టడం ఒకేసారి జరిగాయి. ఆమె అలా కేక పెట్టగానే ఫ్రీజ్ అయిన హేమాంష్ ఉలిక్కిపడి ఆమె నోటిపై చేయి పెట్టి హుష్ అన్నాడు. అరవకు అన్నట్లు గుడ్లు పెద్దవి చేసి చూస్తూ ఉంది. అక్కడ ఆ ప్లేస్లో ఆ టైంలో అతన్ని చూడగానే ఆశ్చర్యం, అయోమయం ఆమెలో. ఇక్కడ హేమాంష్ ఎందుకు ఫ్రీజ్ అయ్యాడయా అంటే ఆమె స్పర్శ అతన్ని ఫ్రీజింగ్ పొజిషన్కి తీసుకొచ్చాయి. అరవకు, మామ్ వచ్చిందంటే ప్రాబ్లం అవుతుంది అన్నాడు ఆమె పెదాలపై చేయి తీస్తూ. స్మూత్గా తగిలిన ఆమె పెదాలకి కరెంట్ షాక్ కొట్టినట్లు అనిపిస్తుంటే వెంటనే వెనక్కి లాక్కున్నాడు అతను. ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీరు రాకూడదు, అత్తయ్య చెప్పింది. వస్తే గొడవ జరుగుతుంది, వెళ్ళిపోండి అంటుంటే నీతో మాట్లాడాలి అన్నాడు. ఇప్పుడొద్దు, అత్తయ్య గారు వస్తారు. అదంతా వదిలేసే కానీ నా మీద కోపం పోయిందా అని అడుగుతుంటే మీ మీద కోపం ఎందుకుంటుంది? ఏం లేదు. నిజంగా లేదా? లేదు. మీరు వెళ్తుంటే నేను ఆపలేదుగా. నేనంటే మీకు ఇష్టం లేదుగా, అది మీ హక్కు. ఇది మీ ఇల్లు, మీ ఇంట్లో నేను ఉంటున్నాను. మీకేమైనా అనే అధికారం ఉంటుంది. సో తప్పులేదు అనింది. నిజంగా నా మీద కోపం లేదా? లేదు అంటూ తల అడ్డంగా ఊపి తల కిందకు దించింది. తన అమాయకత్వానికి దాసోహమయ్యి ఆమెను అలాగే చూస్తున్నాడు. ఇద్దరి మధ్య కాసేపు మాటలు లేవు. మౌనం రాజ్యమేలింది. ఆమెను అలా చూస్తుంటే ఇంకా ఇంకా చూడాలనిపిస్తోంది. ప్లీజ్ మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి అనింది చిన్నగా. నువ్వు చాలా అందంగా ఉన్నావు అన్నాడు ఆమెను రెప్పవేయక చూస్తూ. అతని మాటలకి షాక్ అయి తర్వాత సిగ్గుతో రెప్పల కిందకి వాలిపోతుంటే తెలియకుండానే హార్ట్ బీట్ రేజ్ అయ్యి అప్పటి వరకు నార్మల్గా ఉన్న ఫ్లో కాస్త ఎక్కువయ్యి భయంతో చెమటలు పట్టేశాయి. ప్లీజ్ మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని భయంగా చెబుతుంటే ఏమైంది? సరే కానీ నీకు స్టమక్ పెయిన్ ఎలా ఉంది? ఇప్పుడు తగ్గిందా అని తన తల మీద చెయ్యి వేయబోతే దూరం జరిగి నన్ను ముట్టుకోకండి, అత్తయ్య వస్తే తప్పుగా అనుకుంటారు, ప్లీజ్ ఇక్కడి నుండి వెళ్ళిపోండి, మీరు ఇక్కడే ఉంటే నాకు స్టమక్ పెయిన్ ఎక్కువ అవుతుంది అని అప్పటి వరకు తగ్గిన నొప్పి మళ్ళీ మెలిపెట్టినట్లు నొప్పి పెట్టడం మొదలైంది. ప్లీజ్ అంటుంటే ఆమె పరిస్థితిని కంగారుగా చూస్తూ ఏమైంది, బానే ఉన్నావుగా, సడన్గా ఎందుకలా జరుగుతోంది? నీతో చాలా మాట్లాడాలని వచ్చాను. కష్టపడి లోపలికి వస్తే నన్నెందుకు వెళ్ళమంటున్నావు? అబ్బాయిలు చూడకూడదు, మళ్ళీ మీకేమైనా జరుగుతుందేమో. అలాంటిది నన్ను టచ్ చేశారు, మీకేమైనా అయితే నేను తట్టుకోలేను. ప్లీజ్ ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని కన్నీళ్లతో అడుగుతుంటే ఆమె కన్నీటిని తుడిచి ప్లీజ్ ఏడవకు, నువ్వు ఇలా ఏడిస్తే నేను చూడలేకపోతున్నా. ఎందుకు వెళ్ళమంటున్నావు? నాతో మాట్లాడడం ఇష్టం లేదా అంటుంటే సైలెంట్ అయిపోయింది.
ఎందుకంటే ఎవరి మీద ఆశలు పెట్టుకోకూడదు. పెట్టుకుంటే మొన్నటిలా బాధ పెడతారు. ఎయిర్పోర్ట్లో అన్న మాటలు గుర్తొచ్చి మళ్ళీ ఏడుపొచ్చేసింది తనకి. ఎందుకు ఏడుస్తున్నావు? నీతో తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించు. అంతేకాని ఇలా ఏడవకు. ప్లీజ్, ఈ టైంలో నువ్వు చాలా పీస్ఫుల్గా ఉండాలి అన్నాడు. ఆమె పరిస్థితికి కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతూ అప్పటి వరకు గుర్తులేని ఆమె ఒంటి మీద ఉన్న పసుపుని మర్చిపోయి నార్మల్గా మాట్లాడుతోంది. సడన్గా చేతి ఎల్లో కలర్ కనిపించగానే పక్కన ఉన్న స్కార్ఫ్ తీసుకొని ఫేస్ కనిపించకుండా కప్పుకుంది. ఆమె ప్రవర్తనకి అయోమయంగా చూస్తూ ఏమైందని అడిగాడు. ప్లీజ్, మీరు ఇక్కడే ఉంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఈ టైంలో అనీజీగా ఉంటుంది. ఇక్కడి నుండి వెళ్ళిపోండి. ఏదైనా మాట్లాడాలనిపిస్తే ఇదంతా అయిపోయాక మాట్లాడుకుందాం. లేదు, నాకు గిల్టీగా అనిపిస్తోంది. నువ్వు క్షమించాను. నాతో నార్మల్గా మాట్లాడతాను. నాతో ఫ్రెండ్షిప్ చేస్తానంటేనే వెళ్తాను, లేదంటే వెళ్ళను. నేను ఎవరితో ఫ్రెండ్షిప్ చేయను. నా స్థాయి ఏంటో నాకు తెలుసు అనింది. ఏంటలా మాట్లాడుతున్నావు? అవునండి, నేను మొదటిసారి ఒకే ఒక్కరిని ఫ్రెండ్గా ఊహించుకున్నాను. కానీ ఆ ఫ్రెండ్ నా మనసుకి గాయం చేసి వెళ్ళిపోయాడు అని బాధగా చెప్పింది. హేమాంష్ మాట్లాడిన మాటలు ఆమె గుండెకి గాయం చేశాయి. అది అతనికి అర్థమవుతుంటే, ప్లీజ్ ఇందు, ఆ రోజు ఎయిర్పోర్ట్లో మాట్లాడిన మాటలకి ఐఎమ్ రియల్లీ సారీ. ఇంకా అదంతా మర్చిపో అంటుంటే, మర్చిపోమని ఎంత ఈజీగా అంటున్నారు? మర్చిపోయే మాటలు అనలేదు మీరు. నేను నా మాయలో మిమ్మల్ని పడేసుకుంటాను. నా దగ్గరికి రాకూడదు మీరు. మళ్ళీ ఇక్కడే ఉంటే మీ లైఫ్ స్పాయిల్ అవుతుంది. దానికి నేనే కారణమవుతాను. అది నాకు ఇష్టం లేదు అంటున్న ఇందు మాటలకి తను ఎంత బాధపడిందో అర్థమవుతుంటే ఆమె చేతులని గట్టిగా పట్టేసుకున్నాడు. సడన్గా జరిగిన దానికి బెదురుగా చూసింది. అతను అలా టచ్ చేయగానే టెన్షన్తో ఒక్కసారిగా ఫ్లో ఎక్కువయ్యి ఆమె డ్రెస్ తడిగా అవడం మొదలుపెట్టింది. కంగారుగా చూసుకుంటోంది. ఆమె ఎక్కడ చూస్తుందో అటు చూసి, హే, వాట్ హ్యాపెన్ అన్నాడు. బ్లడ్ స్టెయిన్స్ అతని కంటపడి కన్నీళ్లతో నిస్సహాయతగా చూసింది. ఆమె అంత దీనంగా చూసిన చూపు అతని గుండెలకి తాకింది. ఆమెనలా చూడలేక అతని గుండెలకి హత్తుకున్నాడు. సడన్గా జరిగిన చర్యకి ఆమె హార్ట్ బీట్ నిమిషానికి 200 సార్లు కొట్టుకుంటుందేమో అంతలా టెన్షన్ పడుతోంది. ఆల్మోస్ట్ నిలుక్కుపోయింది. అతని స్పర్శకి ఇంకాసేపు అలాగే హత్తుకుంటే హార్ట్ ఆగిపోతుందేమో అని వదిలి ఆమె మోముని దోసిట్లోకి తీసుకొని, ఏమైంది? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? నిన్ను ఆ సిచ్యువేషన్లో చూసి చాలా టెన్షన్ పడిపోయాను. నేను చాలా బాధ పెట్టాను. నన్ను క్షమించు. ప్లీజ్, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నిన్ను బాధ పెట్టాను అన్న బాధ నన్ను నిలవనీయడం లేదు అని చెబుతుంటే ఆమెకేం అర్థం కావట్లేదు. బ్రెయిన్ ఆల్మోస్ట్ డెడ్ అయిపోయినంత పనయింది. ఇందుని అబ్బాయిలు ఎందుకు చూడకూడదు అని అడుగుతున్నారు. నాకు తెలిసి దిష్టి తగులుతుందని అయ్యుండొచ్చు. ఇంకొకటి, మొదటిసారి మెన్సెస్ వచ్చాయి కదా, ఆ టైంలో మూడ్ స్వింగ్స్ ఉంటాయని కూడా చూడకూడదని చెబుతారేమో. నాకు కరెక్ట్గా తెలీదు. మన పెద్దవాళ్ళు అలా అంటారుగా, అందుకే అలా చెప్పాల్సి వచ్చింది.